డైరెక్టర్ గారి గురించి, తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ తను చెప్పాడు ఆల్మోస్ట్ తను ఎలాంటి డైరెక్టర్, టాలీవుడ్ కి ఎలాంటి డైరెక్టర్ రాబోతున్నాడు అని. నీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ డైరెక్టర్? అంటే డైరెక్టర్ ఏంటంటే పర్టికులర్ గా నాకు ఇది కావాలి అంటే ఇది కావాలి, యూనో తెలుసు అతనికి అవుట్పుట్ ఏంటనేది, అన్ని మైండ్ లో ఫ్రేమ్ అయిపోయి ఉన్నాయి. సో దట్ ఈస్ హౌ ఏదైనా చిన్న ఇది చేసినా లైక్ చాలా గట్టిగా సెట్ లో అరిసేసేవాడు అనమాట, దుర్గా కావాల్సింది ఇది కాదు ఇది అని. దుర్గా కనబడాలి ఎలా అంటే అంత ఫెరోషియస్ గా. అండ్ నార్మల్ గా నేను కూడా లైక్ చాలా అలర్ట్ గా చెప్పింది అర్థం చేసుకొని డెఫినెట్ గా చేస్తాను. మరి ఆయనకి ఏదైనా చిన్న తేడా వచ్చినా అసలు అంటే మన అవుట్పుట్ కోసమే కదా బై ది ఎండ్ ఆఫ్ ద డే. చాలా హెల్పింగ్ నేచర్ గా ఉంటారు. ఇప్పుడు ఏదైనా చిన్న వర్క్, ఏదైనా కెమెరాకి సంబంధించి వర్క్ కానీ ఏదైనా వర్క్ కానీ నేను డైరెక్టర్ నేను ఇలానే ఉంటానని కాదు, తీసుకెళ్ళాను కావాలంటే వైర్ కావాలా మైక్ కావాలా తీసుకోండి అని అందిస్తాను. అలాంటి కైండ్ ఆఫ్ డౌన్ టు ఎర్త్ పర్సన్, మన వర్క్ చేయాలి అట్లాంటి. నేను అసలు అనుకోలేదు ఫస్ట్ లో యునో ఇంత హార్డ్ వర్క్ చేసి ఇంతవరకే వస్తుందని డెఫినెట్ గా నేను అనుకోలేదు. బట్ అతని టాలెంట్ ఆసమ్ నిజంగా. ఓకే, సూపర్. సో లౌక్య నాకు తెలుసు తను ఆల్రెడీ మీడియాలో ఉండి ట్రై చేసి ఇలా సినిమాలు చేస్తుంది. సో మీరు ఎక్కడ అసలు పుట్టింది పెరిగింది అంతా? నేనైతే ప్రకాశం జిల్లా సార్. ఏం చెప్పాలంటే మన ఫ్యామిలీకి బ్యాక్గ్రౌండ్కి అసలు సంబంధం లేదు ఇక్కడికి రావడం అంటే. డాడీ ఆర్టీసీ కండక్టరు. తర్వాత నేను ఏంటంటే సెంట్రల్ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ చేశాను సార్. ఆ కోర్స్ కంప్లీట్ అయిపోయాక 2008-11 బ్యాచ్ నాది. 3 years మాస్టర్ డిగ్రీ థియేటర్ ఆర్ట్స్ చేశాను సెంట్రల్ యూనివర్సిటీలో. మన ఆసియాలోనే అది సెకండ్ ప్లేస్ అనమాట. అయితే మాకు ఫ్యాకల్టీ వచ్చేసి రామ్ గోపాల్ బజాజ్, రాజీవ్ వెల్చెట్టి, దినేష్ ఖన్నా, తర్వాత నౌషద్ అలీ, శ్రీజిత్ రెహమాన్. వీళ్ళందరూ ఏంటంటే ఫారెన్లో ట్రైన్డ్ అయ్యి వచ్చిన వాళ్ళు. మన ఇండియాలో టాప్ యాక్టింగ్ టీచర్స్. వీళ్ళ దగ్గర ట్రైన్డ్ అయ్యి వచ్చా. ఆఫ్టర్ బయటకు వచ్చాక 2011లో నేను బయటకు వచ్చాక ట్రయల్స్ వేస్తూ ఉన్నాను. అయితే స్పాట్ అనే ఒక సినిమాకి ఆర్జీవి గారి కాంపౌండ్లో ఒక సినిమాకి ఆర్టిస్ట్గా చేస్తూ ఉన్నాను. అక్కడ ఏంటంటే విజయ్ సార్ వాళ్ళు ఆడిషన్ చేస్తూ ఉన్నారు. అయితే ఒక అసోసియేటెడ్ నన్ను రికమెండ్ చేశాడు, చందు అని ఒక సార్ ఉన్నాడు. ఆయన నన్ను రికమెండ్ చేశాడు డైరెక్టర్కి. సరే ఒకసారి ఆడిషన్ తీసుకున్నారు. సో నాకు నచ్చి ఆ క్యారెక్టర్ ఇచ్చాడు. ఇచ్చాక తను చెప్పాను నాతో చాలా జర్నీ చేయాల్సి ఉంటుంది, ముందే చెప్తున్నాను, సుమారుగా ఒక కొన్ని అంటే ఎలా అంటే ఒక 10-15 రోజులు నేను నీకేం వర్క్ ఇస్తాను, జస్ట్ వర్క్ ఇస్తాను వెళ్ళి చెయ్యి, నచ్చితేనే తీసుకుంటాను, మళ్ళీ అలా కూడా నువ్వు స్పెండ్ చేయగలిగితే నాతో రా అన్నాడు. సరే సార్ అన్నాను. ఒక 10 days నాకు అసైన్మెంట్ ఇచ్చాడు సార్. ఓకే, అసైన్మెంట్ ఇచ్చాడు. దానికోసం ఎందుకంటే అసైన్మెంట్ ఆ క్యారెక్టర్ చేయడానికి దాదాపు ఒక 15 మందిని కలవాల్సి వచ్చింది నేను. ఓన్లీ నైట్ టైం వెళ్ళడం, వాళ్ళని కలవడము, వాళ్ళు ఏం చేస్తున్నారు అవన్నీ నేను నోట్ చేసుకోవడం, మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేయడము, దాని గురించి బాగా వర్క్ చేశా. 10 days అయ్యాక వచ్చి మొత్తం అసైన్మెంట్ అంతా ఆయనకి చెప్పా, ఇది సార్ ఇది జరిగింది అని మొత్తం చెప్పాను. తను నాకంటే ముందే వర్క్ చేసి పెట్టుకున్నాడు కదా, నేను చెప్పిన దానికి మొత్తం టాలీ అయింది. నేను చెప్పింది అంటే ఎందుకంటే నేను చెప్తా ఉన్నాను సార్, అంటే నేను మొత్తం సినిమా గురించి బయటకు వస్తుంది కాబట్టి ఏం చెప్పట్లేదు. అక్కడ ఏం జరిగిందో సార్ ఇలా జరిగింది అంటాను. ఆయన దానికి సంబంధించి ఇలా జరిగితే అది వాళ్ళు అలా ఎలా మాట్లాడారు అంటాడు. అది ఎలా మాట్లాడారు అనగానే అంటే క్లియర్గా అర్థమైపోద్ది ఆయనకి, వీడు వర్క్ చేశాడా, వీడు వర్క్ చేశాడా లేదా అనేది క్లియర్గా ఆయనకి అర్థమైపోద్ది. సో అలా చాలా క్లియర్ వర్క్ చేసి పెట్టుకున్నాడు. అలా నాకు 10 రోజులు నేను వర్క్ చేశాను. నాకు తర్వాత ఇంకా ఇచ్చాడు సార్, మెయిన్ లీడ్ ఇచ్చాడు. రియల్గా చెప్పాలంటే కొంచెం హ్యాపీయే. ఎందుకంటే మనకు రియల్ సార్, ఎందుకంటే బయట మీకు తెలిసిందే వాస్తవము, కొత్తగా మనలాంటి వాళ్ళకి దాదాపు ఒక 15 మంది ఉన్నారు సార్. అందరు ప్రొఫెసర్స్ అయిపోయారు, అందరు గెస్ట్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్స్ అయిపోయారు. నేను ఒక్కనే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా, ఇంకొక అబ్బాయి ఏమో టీవీ మీడియాలో ఉన్నాడు, సీరియల్స్ లో ఉన్నాడు. లక్ ఒకటి సార్. ఇంకోటి ఏంటంటే ఇలాంటి డైరెక్టర్స్ ఉన్నప్పుడు మనలాంటి వాళ్ళకి కూడా హోప్ వస్తుంది సార్. అంటే మనం ట్రై చేస్తున్న దానికి, కష్టపడుతున్న దానికి ఇలాంటి డైరెక్టర్స్ వస్తూ ఉంటే మనం కష్టపడుతూ ఉంటే ఎక్కడో చోట మనకు కరెక్ట్ డైరెక్టర్స్ తగులుతారు అనేది. ఎందుకంటే మీకు వాస్తవం ఏంటనేది తెలుసు బయట, మనకి రియల్గా వాస్తవంగా బయట ఏం జరుగుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి డైరెక్టర్స్ ఉండడం వల్ల మనకు ఆఫర్స్ వస్తాయి, బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మనం కష్టపడి వర్క్ చేయగలిగితే చాలు, అలాంటి హోప్ కలుగుతుంది సార్. ఆ విషయంలో సూపర్. ఓకే, ఏం కావాలి, ఒక అమ్మాయికి లో ఏం ఉండాలి సెలెక్ట్ చేయాలంటే, అలాగే ఒక అబ్బాయిలో ఏం ఉండాలని తెలుసు.
తన character కి ఎలాంటి అబ్బాయి కావాలి. ఎందుకంటే ఆ మూవీలో గ్లామరస్ రోల్ అన్ని టైప్ ఉన్నాయి కాబట్టి నన్ను సెలెక్ట్ చేశారు. అండ్ ఆ ఫెరోషియస్ దానికి ఎలాంటి ఫేస్ కావాలి, ఎలాంటి యూనో బాడీ లాంగ్వేజ్ ఉన్న పర్సన్ కావాలని తెలుసు. సో చాలా న్యాచురాలిటీ కోసం చాలా యూనో ఆర్టిస్టులు అందరినీ కూడా చాలా న్యాచురల్గా ఉండేలాగా చాలా బాగా సెలెక్ట్ చేశారు.